ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియచేయుచు ఉన్నాను. మన ధ్యానము నిమిత్తమై 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ప్రియమైనటువంటి వారలారా, ఈ సమయంలో మనందరికీ తెలిసినటువంటి ఈ వాక్య భాగాన్ని చదువుకొని ఉన్నాము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్తిగా సిద్ధపడి ఉండాలి. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము మనకు ప్రయోజనకరమై ఉన్నది. ఈ లేఖనాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథము దైవావేశము వలన కలిగినటువంటివి. ఈ సమయంలో మనము బైబిలు దైవ ప్రేరేపితమైన గ్రంథము అంటే అర్థమేంటో తెలుసుకున్నట్లయితే ఈ గ్రంథాన్ని దినదినము క్రమము తప్పకుండా మనం చదవటానికి ప్రోత్సాహము కలుగుతుందని నా ఉద్దేశమై ఉన్నది. బైబిలు దైవ ప్రేరేపితమైనటువంటి గ్రంథం అంటే అర్థం ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్ దట్ ద బైబిల్ ఈస్ ఇన్స్పైర్డ్? ఈ మాటలు క్రైస్తవులమైనటువంటి మనము సర్వసాధారణంగా వాడుతూ ఉన్నాము. దాని అర్థం ఏంటంటే, బైబిల్ గ్రంథంలోని మాటలు దేవుడు మాట్లాడాడు, దేవుడు అందించాడు, దేవుడు ఊదాడు. అక్కడ వాడబడినటువంటి గ్రీకు పదము అర్థం ఏంటంటే దైవావేశము, ఇన్స్పైర్డ్ అని అంటే గ్రంథకర్తలు వ్రాసేటప్పుడు దేవుడు ఆయన మాటలను వారికి అనుగ్రహించాడు. ఆ మాటలన్నీ కూడా ఆయనలో నుండి వచ్చినటువంటి మాటలు కనుక ఈ బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి మాటల యొక్క ఉత్పత్తి దేవుడే. ఈ బైబిల్ గ్రంథానికి మూలము, కారకుడు దేవుడే. వాస్తవంగా చెప్పాలి అని అంటే ఈ బైబిల్ గ్రంథానికి గ్రంథకర్త ఎవరు అని అంటే దేవుడే. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో లేఖనాలను లేక బైబిల్ గ్రంథాన్ని ఏమన్నారు అని అంటే దేవోక్తులు యూదుల పరము చేయబడెను అని రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట కూడా దేవుని మాట, దేవోక్తులు. వారు ఎలాగూ పలికారు, ఎలాగూ వ్రాశారు అని అంటే 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనములో మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. చాలా స్పష్టముగా ఉంది. బైబిల్లోని ప్రతి మాట రాసినటువంటి 40 మంది గ్రంథకర్తలు దేవుని మూలముగా పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ను జాగ్రత్తగా మనము చదివినట్లయితే నిర్గమకాండము 17:4లో, ఇర్మియా గ్రంథము 32లో దేవుడే ఆయన మాటలను వ్రాయమని మోషేకైతేమి, ఇర్మియాకైతేమి ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు సెలవిచ్చాడు, రాబోయేటువంటి తరము వారికి నా మాటలు అందచేయటానికి గ్రంథములో వ్రాయండి. అలాగే యోబు గ్రంథాన్ని కూడా మనం చదివినట్లయితే యోబు యొక్క చరిత్ర, ఆయన జీవితంలో జరిగినటువంటి సంభవాలన్నీ కూడా వ్రాయబడి ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆశ
ఆయన కలిగి జీవించాడు. బహుశా అవన్నీ జరిగిన తరువాత 140 సంవత్సరాలు బ్రతికాడు గనక యోబు రాసి ఉండవచ్చు. కనుక బైబిల్లోని ప్రతి మాట కూడా మరి దేవుడు పలికించాడు. దేవుని వాక్యములో ఎలాంటి తప్పులు లేవు. ఇనరెన్సీ ఆఫ్ ద బైబిల్ మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకు ప్రతి వచనము, ప్రతి మాట బైబిల్లో దేవుని చేత ప్రేరేపించబడి వ్రాయబడింది. ప్రియులారా, దేవుడు వ్రాయించినటువంటి మొదటి ప్రతుల్లో, ఆటోగ్రాఫ్లో ఎటువంటి పొరపాట్లు కూడా లేవు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. బైబిల్లో ఎలాంటి పొరపాట్లు లేవు, ఎలాంటి కాంట్రడిక్షన్స్ లేవు, వ్యతిరేక భావాలు లేవు అని నమ్మటానికి ఆధారం ఏమిటి అని అంటే, దేవుడు నమ్మదగినటువంటి వాడు, ఆయన గుణము నమ్మదగినటువంటి వాడు. మరి యోహాను సువార్త 17:3లో అద్వితీయ సత్యదేవుడు, అద్వితీయ సత్యదేవుడు, బైబిల్ గ్రంథము బయలుపరిచేటువంటి ఈ దేవుడు సత్యవంతుడు. యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఏ ఒక్కరూ కూడా పరలోక రాజ్యం చేరలేరు అని చెప్పాడు. నేనే సత్యం. కనుక నమ్మదగినటువంటి దేవుడు ఈ మాటలను మరి గ్రంథకర్తల ద్వారా పలికించాడు. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు యొక్క బోధలు మనము గమనించినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనములో ఈ రీతిగా వ్రాయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. యేసు ప్రభు ఈ లోకములో జీవించినప్పుడు ఆయన చెప్పిన మాటలు ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను. క్రీస్తు యొక్క బోధలు, మాటలు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే పాత నిబంధన గ్రంథంలో కానీ లేక క్రొత్త నిబంధనలో కానీ ఎటువంటి పొరపాటులు లేవు. అవి దేవోక్తులు, దేవుడు పలికించాడు, ఆయన మాటలు, ఆయన బోధలు అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంది. వ్రాయబడినటువంటి మాటలన్నిటికీ ఆధారం ఏమిటి అని అంటే దేవుడే. దేవుడు ప్రేరేపించి వ్రాశాడు. కనుక దేవుని ప్రేరేపణ, ది ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్ అనేటువంటిది ఏమిటి అని అంటే, ఆయా ఖండాల్లో ఉండి, ఆయా ప్రదేశాల్లో ఉండి బైబిల్ యొక్క గ్రంథకర్తలు వ్రాసినప్పటికీ దేవుడు వారిని ఉపయోగించుకొని ఆయన మాటలు గ్రంథస్థము చేయటానికి దేవుడే వారిని నడిపించాడు, పర్యవేక్షణ చేశాడు. డిక్టేషన్ అయితే కాదు, దేవుడు వారికి స్వతంత్రాన్ని ఇచ్చాడు. అయితే వారు గ్రంథస్థం చేసేటప్పుడు ఏ విధమైనటువంటి తప్పులు చేయకుండా ఏ మాటలు వాడాలో, ఏ రీతిగా వ్రాయాలో వాటన్నిటిని కూడా దేవుడే పర్యవేక్షించాడు, సూపర్వైజ్ చేశాడు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, నా మాటలు జాగ్రత్తగా వినండి. ప్రపంచములో ఉన్నటువంటి గ్రంథాలన్నిటిలో పరిశుద్ధ బైబిల్ గ్రంథము దైవ ప్రేరేపితమైనటువంటి గ్రంథం. దేవుడే స్వయాన మరి గ్రంథకర్తలను ప్రేరేపించి ఆయన మాటలు వ్రాయించాడు. మానవాళికి దేవుని సందేశము పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఉన్నది. పరిశుద్ధ బైబిల్ గ్రంథము దేవుడు ఉన్నాడని, ఆయన సృష్టిని కలుగు చేశాడని, ఆయన నిన్ను నన్ను
సృజించాడని తెలియచేస్తూ ఉంది. అయితే దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి మనము పతనమైపోయినటువంటి స్థితిలో ఉండగా ఆ దేవుడే మనుష్యుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన ఈ లోకములో జీవించి ఆయన మాటలు వినిపించి మనల్ని రక్షించటానికి రక్షణ ప్రణాళికను ఏర్పాటును చేశాడు. ఇంకా ఎవరైనా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని గురించి అనుమానాలు ఉన్నట్లయితే బైబిల్ గ్రంథాన్ని చదవండి. దేవుని వాక్యము సజీవమైనదై బహు బలము గలదై ఉండును. దేవుని వాక్యము ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరం. ఈ బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడినప్పుడు ఆయనకు విధేయుడు అయినట్లయితే నీవు రక్షించబడతావు, నీ యొక్క జీవితము ధన్యమవుతుందని తెలియపరుస్తూ ఈ సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్.